అందరికీ నమస్కారం. మన ప్రాచీన విశ్వగ్రంథాల విశ్లేషణకు స్వాగతం. ఈ అద్భుతమైన ప్రయాణంలో అసలీ సృష్టికి మూలమేమిటి, ఈ అనంత విశ్వం ఎలా ఉద్భవించింది అనే విషయాలపై మన ప్రాచీన హిందూ గ్రంథాలు, వివిధ సంప్రదాయాలు ఎలాంటి లోతైన నిర్వచనాలిచ్చాయో మనం అన్వేషించబోతున్నాం. రండి, సృష్టి రహస్యాలను డీకోడ్ చేద్దాం. ఇప్పుడొక పెద్ద ప్రశ్న. సృష్టి మొదలు కాకముందు అసలు ఏముండేది? మనమిప్పుడు ఈ అనంతమైన ఆకాశాన్ని, మహాసముద్రాలను, ఉదయించే సూర్యుణ్ణి, చివరకు దేవాలయాల్లో మనం కొలిచే దేవతలను కూడా చూస్తున్నాం కదా. కాని వీటన్నిటికీ ముందు అసలు కాలం అనేదే పుట్టినప్పుడు ఏముండేది? అసలు ఊహించడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 అంశాలను చూడబోతున్నాం. 1. సృష్టికి పూర్వం ఏముంది. 2. సృష్టి ఎలా జరిగింది. 3. వైష్ణవ దృష్టికోణం. 4. శైవ దృష్టికోణం. 5. శాక్త దృష్టికోణం. ఆఖరిగా ఒకే సత్యం అనేక మార్గాలు. ముందుగా మొదటి అంశం, సృష్టికి పూర్వం ఉన్న ఆ అంతుచిక్కని స్థితి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పదం నిర్గుణ పరబ్రహ్మం. మన ప్రాచీన గ్రంథాలేం చెప్తున్నాయంటే, ఏదీ ఉనికిలో లేని ఆ శూన్యంలో కేవలం ఈ నిర్గుణ పరబ్రహ్మం మాత్రమే ఉండేదట. దీనికి ఒక పేరు లేదు, ఒక నిర్దిష్టమైన రూపం లేదు, ఎలాంటి గుణాలు లేవు. ఇది కేవలం ఒక పరిపూర్ణమైన చైతన్యం, ఒక అంతులేని ప్రశాంతమైన నిశ్శబ్ద స్థితి అంతే. ఆ మూలస్థితిలో అసలు కాలం, దిక్కులు అనేవే లేవు తెలుసా. జననం, మరణం లేవు. కనీసం ఒక చిన్న శబ్దం లేదా ఒక చిన్న ఆకారం కూడా లేదు. ఈ స్థితిలో పురుషుడా, స్త్రీనా, శివుడా, విష్ణువా అనే ప్రశ్నలే తలెత్తవు. ఎందుకంటే పేరు పెట్టటానికి శబ్దమే లేదు, చూడటానికి రూపమే లేదు. అది కేవలం చలనం లేని ఒక అనంతమైన సత్యం. మరి ఆ శూన్యం నుంచి సృష్టి ఎలా మొదలైంది? మన రెండో అంశం సృష్టిక్రమం లేదా మెకానిక్స్ ఆఫ్ క్రియేషన్. సృష్టి గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే బ్రహ్మ మరియు బ్రహ్మం మధ్య ఉన్న తేడా. బ్రహ్మదేవుడు 4 ముఖాలు గల సృష్టికర్త. ఆయన కాలానికి లోబడి సృష్టి డిజైన్ను చూసుకుంటాడు. కాని బ్రహ్మం అనేది రూపంలేని, హద్దులేని ఒక పరమసత్యం. ఆఖరికి దేవతలతో సహా ఈ సమస్త విశ్వానికి ఆధారమైన మూలం ఈ బ్రహ్మమే. గ్రంథాలు ఈ సృష్టిక్రమాన్ని ఎంత అద్భుతంగా వివరించాయో చూడండి. ఆ మూల చైతన్యంలో జరిగిన ఒకే ఒక్క చిన్న స్పందన వలన మొదట శబ్దంతో ఆకాశం పుట్టింది, ఆ తర్వాత కదలిక ద్వారా గాలి, రూపం మరియు వేడితో అగ్ని, ప్రవాహంతో నీరు, చివరగా స్థిరత్వంగల భూమి ఏర్పడ్డాయి. ఈ పంచభూతాలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడిన క్రమం వెనుక ఎంత గొప్ప భౌతిక, తత్వశాస్త్రం దాగి ఉందో కదా. ఇప్పుడు ఒక్కో సంప్రదాయం ఈ మూలసత్యాన్ని ఎలా చూస్తుందో లోతుగా విశ్లేషిద్దాం. మూడవ అంశం, వైష్ణవ దృష్టికోణం. వైష్ణవ గ్రంథాలను పరిశీలిస్తే వాళ్ల దృష్టిలో సృష్టికి మూలం సాక్షాత్తు మహావిష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు. నార అంటే జలాలు, అయన అంటే ఆధారం. సృష్టికి పూర్వమున్న ఆ కారణ జలాలపై ఆయన అనంత సైనంలో ఉంటాడు. ఆ విష్ణువు నాభి కమలం నుంచే సృష్టికర్త అయిన బ్రహ్మ ఉద్భవిస్తాడు అనేది వీరి సిద్ధాంతం. భగవద్గీతలోని విశ్వరూప దర్శన ఘట్టంలో శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు, నేనే కాలాన్ని, సమస్తాన్ని లయం చేసేవాడిని అని. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? వైష్ణవ దృష్టిలో విష్ణువు కేవలం రక్షకుడు మాత్రమే కాదు సుమా, ఆయనే సృష్టికి ఆధారమైన పరమసత్యం. ఆయనే సాక్షాత్తు కాలాన్ని శాసించే కాలబ్రహ్మం. సరే, ఇప్పుడు కాస్త వేరే కోణంలో చూద్దాం. 4వ అంశం, శైవ దృష్టికోణం. శైవ సంప్రదాయం ప్రకారం ఆ పరమసత్యం మరెవరో కాదు, సాక్షాత్తు పరశివుడు. ఈయనను ఒక నిశ్శబ్ద సాక్షిగా, కాలాన్ని కూడా దాటిన మహాకాలుడుగా వీరు వర్ణిస్తారు. ఆది అంతం లేని ఒక మహాజ్వాలారూపమే లేదా లింగమే ఆ శివతత్వానికి ప్రతీక. ఇది రూపాలన్నింటికీ అతీతమైన ఒక అనంతమైన సత్యం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. లయ అనగానే చాలామంది అదొక విధ్వంసం, ఒక నాశనం అనుకుంటారు. కాని అది నిజం కాదు. లయ అంటే భయపెట్టే విధ్వంసం కానే కాదు. సముద్రంలోని నీరు ఆవిరై మేఘంగా మారి మళ్లీ వర్షించి నదిలా ప్రవహించి చివరకు ఆ సముద్రంలోనే కలిసినట్లుగా సృష్టి అంతా తన మూలంలోకి అత్యంత శాంతియుతంగా తిరిగి వెళ్లే ఒక అందమైన ప్రక్రియయే ఈ శివతత్వం. ఇక్కడ నుండి అత్యంత శక్తివంతమైన మరొక కోణంలోకి వెళ్దాం. 5వ అంశం, శాక్త దృష్టికోణం. శాక్త గ్రంథాలు ఏం వివరిస్తున్నాయంటే, అసలీ సృష్టికి మూలమైన మొదటి కదలిక
ఆదిపరాశక్తి, ఆ నిశ్చలమైన బ్రహ్మం నుండి పుట్టిన మొదటి అణుస్పందనే ఈమె. అసలీ శక్తి లేకపోతే విశ్వమంతా నిశ్చలంగా ఎటువంటి మార్పు లేకుండా అలా ఉండిపోతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా అందరికీ కార్యబలం, శక్తినిచ్చేది ఆ తల్లే అని ఈ సంప్రదాయం చెప్తోంది. శక్తి లేకపోతే శివుడు శవంతో సమానం. తంత్ర సంప్రదాయంలో ఉన్న ఈ మాట వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుకున్న అర్థం చాలా గొప్పది. శివుడు అనే ఒక నిశ్చల చైతన్యానికి, ఈ అనంత విశ్వాన్ని సృష్టించి నడిపించడానికి ఆ శక్తి యొక్క కదలిక ఖచ్చితంగా ఉండి తీరాలి అని ఇది స్పష్టం చేస్తోంది. డైనమిక్ ఎనర్జీ లేకుండా మేనిఫెస్టేషన్ జరగదు. ఇప్పుడు ఈ అన్వేషణలో చివరి ఘట్టానికి వచ్చేశాం. 6వ అంశం, ఒకే సత్యం, అనేక మార్గాలు. మనం ఇన్ని విభిన్న సిద్ధాంతాలు విన్నాం కదా, మరి వీటి సారాంశమేమిటి? మన గ్రంథాలు ఈ విషయాన్ని వివరించడానికి వాడిన రూపకం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఒకే సూర్యుడు బంగారు పాత్రలో పడ్డప్పుడు ఒకలా, మట్టికుండలో మరొకలా, విశాలమైన సరస్సులో ఇంకొకలా వేర్వేరుగా ప్రతిబింబిస్తాడు కదా. కాని పైనున్న సూర్యుడు మాత్రం అస్సలు మారడు. అలాగే ఆ ఒకే ఒక్క పరమసత్యం చూసే భక్తుడి మార్గాన్ని బట్టి, వారి భక్తిభావాన్ని బట్టి భిన్నమైన రూపాల్లో వ్యక్తమవుతుంది తప్ప మూలసత్యం మాత్రం ఎప్పుడూ ఒక్కటే. ఒక్కసారి మనం ఇప్పటివరకు చూసిన సారాంశాన్ని గమనిస్తే, వైష్ణవంలో నారాయణుడు, శైవంలో పరశివుడు, శాక్తంలో ఆదిపరాశక్తి. పేర్లు వేరు కావచ్చు, ఆరాధించే దేవతలు వేరు కావచ్చు, కానీ వారంతా ఆ ఒకే మూల సత్యాన్ని, ఈ కాస్మిక్ మెకానిక్స్ను మనకు వివరించడానికే పడిన విభిన్నమైన మార్గాలు మాత్రమే అని ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. ఈ విశ్లేషణ ద్వారా మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠం సమన్వయ దృష్టి, అంటే ఒక హార్మోనైజింగ్ విజన్. ఈ దేవుళ్లందరూ వేర్వేరు కాదు, వారంతా ఆ ఒకే ఒక రూపరహితమైన నిర్గుణ పరబ్రహ్మం యొక్క వివిధ వ్యక్తీకరణలు మాత్రమే అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. మనం ఏ రూపంలో ఆరాధించినా అదంతా చివరికి ఆ ఒక్క పరబ్రహ్మానికే చేరుతుంది. ఈ కాస్మిక్ ప్రయాణాన్ని ముగించే ముందు మిమ్మల్ని ఒక ఆలోచనతో వదిలి వెళుతున్నాను. ఈ కాలాంతంలో ఎప్పటికైనా ఈ విశ్వచక్రం ముగిసి పేర్లు, రూపాలు అన్నీ మళ్ళీ ఆ మహానిశ్శబ్దంలో కలిసిపోయినప్పుడు ఆ అనంతమైన అంతుచిక్కని రహస్యం వైపు నడిపించడానికి మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? రూపం ద్వారా వెళ్ళి ఆ రూపరహితమైన పరమసత్యాన్ని చేరుకోవటమే ఈ